వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి డిస్కౌంట్ పార్ట్ 4. మీలో ఎవరైతే పార్ట్ 4 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 3 వరకు కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రీవియస్ పార్ట్స్ చూడాలి అనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లో డిస్కౌంట్ నేమ్తో ఉంటుంది, ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. The market price of a watch is 1000 rupees. A retailer buys it at 810 rupees after getting two successive discounts of 10% and X%. What is the value of X? సో ఒక వాచ్ యొక్క మార్కెట్ ప్రైస్ 1000 రూపీస్ అంట. అయితే రిటైలర్ దాన్ని ఎంతకి తీసుకున్నాడు? 810 రూపీస్కి. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారు 1000 మీద. ఒక డిస్కౌంట్ వచ్చేసి 10% అయితే ఆ సెకండ్ డిస్కౌంట్ ఏంటో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ప్రీవియస్ పార్ట్స్లో మనం 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చి మార్కెట్ ప్రైస్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చూసాము. ఇక్కడ డిస్కౌంట్స్లోనే ఒక డిస్కౌంట్ ఇవ్వలేదు, దానిని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, పార్ట్ 3లో మనం ఏ మెథడ్ అయితే చెప్పుకున్నామో దాన్నే ఫాలో అయ్యి ఇక్కడ కూడా చేయొచ్చు. మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చారండి? 1000 రూపీస్ ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 810 రూపీస్ ఇచ్చారు. ఒక డిస్కౌంట్ 10% అని ఇచ్చారు. సో పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాం కదా. సో 10%ని ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసుకుంటే 1/10 అవుతుంది. డిస్కౌంట్ ఎప్పుడు విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ ప్రైస్ ఇస్తారు కాబట్టి ఈ ఫ్రాక్షన్ పార్ట్లో డినామినేటర్ అనేది మార్కెట్ ప్రైస్ని ఇండికేట్ చేస్తుంది, న్యూమరేటర్ అనేది డిస్కౌంట్ని ఇండికేట్ చేస్తుంది. దాని నుంచి మనం మార్కెట్ ప్రైస్ అలానే సెల్లింగ్ ప్రైస్ యొక్క రేషియో పార్ట్స్ని రాసుకోవచ్చు. మార్కెట్ ప్రైస్ 10, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ అంటే 10 - 1 9, సెల్లింగ్ ప్రైస్ 9 అవుతుంది. ఓకే, ఒకటి 10% అని ఇచ్చారు. సెకండ్ డిస్కౌంట్ ఎంతో మనకి తెలియని దాని ప్లేస్లో మార్కెట్ ప్రైస్ X అని సెల్లింగ్ ప్రైస్ Y అని అనుకుందాం. పర్సంటేజ్ మనకి తెలియదు, ఫ్రాక్షన్ కూడా మనకి తెలియదు కాబట్టి మార్కెట్ ప్రైస్ X పార్ట్ అని, సెల్లింగ్ ప్రైస్ యొక్క రేషియో పార్ట్ Y పార్ట్ అని అనుకుందాం. ఓకే, నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత అని ఇచ్చారు కదా, రాసుకుందాం. 1000 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 810 రూపీస్. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎక్స్ ఏమవుతుందంటే 100 × 9 900, వై 81 × 10 810. సో ఇది మార్కెట్ ప్రైస్ని ఇండికేట్ చేస్తుంది, ఇది సెల్లింగ్ ప్రైస్ని ఇండికేట్ చేస్తుంది. సో మార్కెట్ ప్రైస్ తెలిసింది, సెల్లింగ్ ప్రైస్ తెలిసింది. దీని నుంచి మనం డిస్కౌంట్ యొక్క పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. సో 900 - 810 అంటే 90 బై మార్కెట్ ప్రైస్ 900 × 100. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 9 10s దట్ ఈక్వల్స్ టు 10%. సో సక్సెసివ్ డిస్కౌంట్స్లో ఒకటి 10%. సో సెకండ్ డిస్కౌంట్ ఏంటండి? 10% అవుతుంది. ఓకే, సేమ్ పార్ట్ 3 చూసిన వాళ్ళకి ఈ మెథడ్ మీద ఒక క్లియర్ ఐడియా అయితే ఉందని అనుకుంటున్నాను. అక్కడ మనం సెకండ్ కూడా ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చారు, దాని యొక్క రేషియో పార్ట్ రాసుకొని మార్కెట్ ప్రైస్ కానీ సెల్లింగ్ ప్రైస్ కానీ ఫైండ్ అవుట్ చేసాం. లేదా డిస్కౌంట్ ఎంత ఇచ్చారో ఆ డిస్కౌంట్ పర్సంటేజ్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. సింగిల్ డిస్కౌంట్ అంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చి దాని యొక్క సింగిల్ డిస్కౌంట్కి అలా. ఈ కేసులో ఒక డిస్కౌంట్ యొక్క పర్సంటేజ్ ఇచ్చారు, సెకండ్ డిస్కౌంట్ యొక్క పర్సంటేజ్ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కాబట్టి ఫస్ట్ డిస్కౌంట్ని ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసుకొని మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ యొక్క రేషియో పార్ట్స్ రాసుకుంటున్నాం. సెకండ్ డిస్కౌంట్ ఎంతో మనకు తెలియదు కాబట్టి మార్కెట్ ప్రైస్ అలానే సెల్లింగ్ ప్రైస్ యొక్క రేషియో పార్ట్స్ని X అండ్ Y అనుకుంటున్నాము. మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ రాసుకోండి. సో 100 × 9 మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. దాని నుంచి డిస్కౌంట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో X వాల్యూ ఏమవుతుంది? 10% అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. In a sale, there is a 30% discount on the market price of 2500 rupees. సో ఒక సేల్లో 2500 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉన్న ఆర్టికల్ మీద 30% డిస్కౌంట్ ఇచ్చారంట. బట్ ద సేల్ ఈజ్ డన్ అట్ 1400 రూపీస్ ఓన్లీ. కానీ సేల్ 1400కే సేల్ చేశారు.
వాట్ ఎడిషనల్ డిస్కౌంట్ డిడ్ ద కస్టమర్ గెట్, కస్టమర్కి వచ్చిన అడిషనల్ డిస్కౌంట్ ఏంటో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రీవియస్ ప్రాబ్లంలో డైరెక్ట్గా 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారు, ఆ సెకండ్ది ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ ప్రాబ్లంలో ఇండైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయమన్నారు అంతే. 2500 మీద 30% డిస్కౌంట్ ఇస్తే పే చేయాల్సిన దానికన్నా ఇంకా తక్కువ అమౌంట్ 1400 పే చేశారు. సో ఆ అడిషనల్ డిస్కౌంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫ్రాక్షన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. మరొక మెథడ్ కూడా చెప్తాను నేను మీకు. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత అండి? 30% డిస్కౌంట్. సో 30%ని ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేస్తే 3/10 అవుతుంది. సో మార్కెట్ ప్రైస్ అలానే సెల్లింగ్ ప్రైస్ యొక్క రేషియో పార్ట్ రాద్దాం. మార్కెట్ ప్రైస్ యొక్క రేషియో పార్ట్ 10 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ యొక్క రేషియో పార్ట్ 10 - 3 7 అవుతుంది. నెక్స్ట్ ఎడిషనల్ డిస్కౌంట్ ఎంతో మనకి తెలియదు కాబట్టి మార్కెట్ ప్రైస్ అలానే సెల్లింగ్ ప్రైస్ యొక్క రేషియో పార్ట్స్ని ఎక్స్ అండ్ వైగా రాసుకుందాం. మార్కెట్ ప్రైస్ ఎంతండి? 2500 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1400 రూపీస్. సో జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ ఈక్వల్స్ టు 25 × 7 175. y ఈక్వల్స్ టు 14 × 10 140. సో ఇది మార్కెట్ ప్రైస్ అవుతుంది, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో దీని నుంచి డిస్కౌంట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. దట్ ఈక్వల్స్ టు 175 - 40 అంటే 35 బై మార్కెట్ ప్రైస్ 175 ఇంటూ 100. సో 35 7s are 175, సారీ 37 5s are 175, 5 20s are 100. దట్ ఈక్వల్స్ టు 20%. అడిషనల్గా కస్టమర్కి వచ్చిన డిస్కౌంట్ ఎంత అండి? 20%. ఇది మనం ప్రీవియస్లో డిస్కస్ చేసుకున్న మోడల్లోనే. మరొక మోడల్ చూద్దాం. బేసిక్స్ మనకి తెలిసిన కాన్సెప్ట్ని బట్టి కూడా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మార్కెట్ ప్రైస్ ఎంతండి? 2500 రూపీస్. ఈ 2500 రూపీస్ మీద డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 30% డిస్కౌంట్ ఇచ్చారు. సో మార్కెట్ ప్రైస్ తెలుసు, డిస్కౌంట్ తెలుసు, దాని నుంచి సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 70% ఆఫ్ మార్కెట్ ప్రైస్. ఇది ఈ పాయింట్ ఎలా రాసుకున్నాము అనేది ఫస్ట్ పార్ట్ నుంచి ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకే క్లియర్గా ఉంటుందండి. ఎందుకంటే థియరీ కాన్సెప్ట్ మొత్తం మనం డిస్కస్ చేసుకున్నాకే ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేశాం కాబట్టి మీరు పార్ట్ 1 నుంచి చూస్తే ఆర్డర్లో ఉంటుంది, మీకు అర్థమవుతుంది ఈ స్టెప్ కూడా. సో సెల్లింగ్ ప్రైస్ 70% ఆఫ్ మార్కెట్ ప్రైస్ కాబట్టి 70 ఇంటూ ఎక్కడైనా సరే పర్సంటేజ్ సింబల్ ఉంటే అక్కడ ఆ ప్లేస్లో మనం ఎంత రాసుకోవాలి? 1/100 ఇంటూ మార్కెట్ ప్రైస్ 2500. జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. 25 7s are 175 అండ్ 0 ఉంది కాబట్టి 0. సెల్లింగ్ ప్రైస్ ఓకే. ఈ 2500 మీద 30% డిస్కౌంట్ ఇస్తే యాక్చువల్గా అతను సెల్ చేయాల్సింది ఎంత అమౌంట్కి? 1750 రూపీస్కి. కానీ అతను ఎంత అమౌంట్కి సెల్ చేశాడు? 1400 రూపీస్కి సెల్ చేశాడు. అంటే ఈ 1750 రూపీస్ మీద కూడా అడిషనల్గా డిస్కౌంట్ ఇచ్చాడు. ఆ డిస్కౌంట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైనల్గా కస్టమర్ పే చేసిన ఆ సెల్లింగ్ ప్రైస్ ఎంతండి? 1400 రూపీస్కి సెల్ చేశాడు. ఎంత డిస్కౌంట్ ఇచ్చారో ఫైండ్ అవుట్ చేయాలి అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా ఏంటి మనకి? మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ మార్కెట్ ప్రైస్ అంటే 2500 తీసుకోము. ఓకే, 2500 మీద 30% డిస్కౌంట్ ఇవ్వగా వచ్చింది 1750. ఆ నెక్స్ట్ డిస్కౌంట్ ఏ అమౌంట్ మీద ఇస్తారు? 1750 రూపీస్ మీద ఇస్తారు. సెకండ్ డిస్కౌంట్ 1750 రూపీస్ మీద డిస్కౌంట్ ఇవ్వగా 1400 పే చేస్తున్నాం కాబట్టి ఈ కేసులో 1715 అనేది మార్కెట్ ప్రైస్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఈ కేసుకి మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? 1750 రూపీస్ అవుతుంది. ఓకే, డిస్కౌంట్ ఎప్పుడు దేని మీద ఇస్తామని చెప్పుకుంటాం? మార్కెట్ ప్రైస్ మీద ఇస్తున్నామని చెప్పుకుంటాం.
ఇక్కడ మార్కెట్ ప్రైస్ 2500 రూపీస్ మీద 30% డిస్కౌంట్ ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ మనకు వచ్చింది 1750 అని. దానికన్నా కూడా తక్కువ అమౌంట్కే అతను సెల్ చేశాడు 1400 రూపీస్కి. ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములాలో మార్కెట్ ప్రైస్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది 1750 రూపీస్. ఎందుకంటే సెకండ్ డిస్కౌంట్ దేనికి ఇస్తారు? 1750 రూపీస్ మీదే డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి. ఓకే, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్లో మార్కెట్ ప్రైస్ ప్లేస్లో మీరు 2500 సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఈ రెండింటికి మధ్య కాబట్టి ఈ 1715 అనేది మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా మనం చెప్పుకున్నాము, ఒకళ్ళ యొక్క సెల్లింగ్ ప్రైస్ మరొకళ్ళకి కాస్ట్ ప్రైస్ అవుతుంది అని. ఓకే, ఆ కాన్సెప్ట్లానే సేమ్ అనమాట ఇక్కడ కూడా. ఇది సెల్లింగ్ ప్రైస్ అవ్వచ్చు, కానీ దాని మీద డిస్కౌంట్ ఇచ్చాక మళ్ళీ సెల్ చేశారు కాబట్టి ఆ సెల్లింగ్ ప్రైజే మనకి మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. మార్కెట్ ప్రైస్ 1750 మైనస్ సెల్లింగ్ ప్రైస్ 1400 బై మార్కెట్ ప్రైస్ 1750 ఇంటూ 100. సో సబ్స్ట్రాక్ట్ చేస్తే 350 బై 1750 ఇంటూ 100. 0 క్యాన్సిల్ అయిపోతుంది. 35 5s are 520s are దట్ ఈక్వల్స్ టు 20%. సో మీరు ఏ మెథడ్ యూస్ చేసినా ఆన్సర్ అనేది సేమే వస్తుంది. ఒక ప్రాబ్లమ్ని ఒక్కటే మెథడ్లో సాల్వ్ చేయాలని ఏం లేదండి. డిఫరెంట్ వేస్ ఉంటాయి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క మెథడ్. బేసిక్ మెథడ్ ఎవరికైనా ఒకటే ఉంటుంది, షార్ట్ కట్స్ వాళ్ళ ఇష్టం వచ్చిన మెథడ్లో చేస్తారు. ఒక ప్రాబ్లమ్కి ఒకటే సొల్యూషన్ అయితే ఉండదు, ఎవరి వేలో వాళ్ళు చెప్తూ ఉంటారు. మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో, ఏది మీరు తక్కువ టైంలో సాల్వ్ చేయగలం అనుకుంటారో ఎగ్జామ్లో దానినే మీరు యూజ్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఆ మోడల్లోనే ప్రాక్టీస్ చేయండి. ఒక ప్రాబ్లమ్ని ఎక్కువగా ఒకటే మోడల్లో ప్రాక్టీస్ చేయడానికి చూసుకోండి. నెక్స్ట్, the difference between a 40% on 500 and two successive discounts of 36% and 4% on the same amount is. సో 500 మీద 40% డిస్కౌంట్ ఇచ్చిన దానికి అదే 500 మీద 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 36% అండ్ 4% ఇచ్చిన దానికి వచ్చే అమౌంట్స్ మధ్య డిఫరెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, ఫస్ట్ డిస్కౌంట్ 40%, నెక్స్ట్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉన్నాయి 36% అలానే 4%. ఈ సక్సెసివ్ డిస్కౌంట్స్ని సింగిల్ డిస్కౌంట్ కింద కన్వర్ట్ చేద్దాం. ఓకే, 36 and 4 ఉంది కాబట్టి ఇక్కడ మనం ఫ్రాక్షన్ మెథడ్ ఏమి యూజ్ చేయక్కర్లేదు, సింపుల్గానే ఉంటుంది. ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ వై బై 100. ఎక్స్ ప్లస్ వై ఎంతండి? 36 + 4 మైనస్ 36 ఇంటూ 4/100 దట్ ఈక్వల్స్ టు 40 మైనస్ 36 ఇంటూ 4 అంటే 144 అవుతుంది. 144/100 దట్ ఈక్వల్స్ టు 40 మైనస్ 1.44%. ఓకే, 40లో నుంచి 1.44%ని మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చేది మనకి 38.56%. సో ఈ రెండింటి డిస్కౌంట్ పర్సంటేజెస్ మధ్య డిఫరెన్సే కదా మనల్ని అడిగారు, డిఫరెన్స్ అమౌంట్ ఎంతో అడిగారు. సో 40%కి ఈ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ని సింగిల్ డిస్కౌంట్గా కన్వర్ట్ చేసినాక వచ్చిన పర్సెంట్కి డిఫరెన్స్ ఎంతండి? 40% మైనస్ 38.56% దట్ ఈక్వల్స్ టు 1.44%. డిఫరెన్స్ అమౌంట్ ఏమవుతుంది? 500 రూపీస్లో 1.44% ఆఫ్ 500 రూపీస్. సో 1.44 ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో 1/100 ఇంటూ 500. జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. 1.44 ఇంటూ 5 అంటే 7.2 రూపీస్. 500 రూపీస్ మీద 40% డిస్కౌంట్ ఇచ్చిన దానికి, అలానే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 36% అండ్ 4% ఇచ్చిన దానికి మధ్య డిఫరెన్స్ ఎంతంటే 72 రూపీస్. ఇంకొకటి చెప్తాను చూడండి, ఇచ్చిన మెయిన్ ఒకటే డిస్కౌంట్, అలానే ఈ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ యొక్క సమ్ ఈక్వల్ అయినప్పుడు, ఇప్పుడు ఫస్ట్ డిస్కౌంట్ 40%, సెకండ్ డిస్కౌంట్ ఎంత? 36%, అలానే 4%. రెండు యాడ్ చేస్తే 36 + 4 40. ఇవి రెండు యాడ్ చేసినప్పుడు సింగిల్ డిస్కౌంట్కి ఈక్వల్ అయిన కేసులో మీకు డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇదంతా కూడా చేసే పని లేదండి. ఇది ఏదైతే ఉంటుందో మల్టిప్లై చేసి 36 ఇంటూ 4/100 చేస్తే మనకి ఏదైతే వస్తుందో
దాని పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఫైనల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇదంతా చెయ్యక్కర్లేదు, ఒక పాయింటే చూసుకోండి. సింగిల్ డిస్కౌంట్ 40%, సక్సెసివ్ డిస్కౌంట్స్ 36%, 4%. సో 36 + 4 40%. సో ఈ రెండిటి ఎడిషన్ సింగిల్ డిస్కౌంట్కి ఈక్వల్ అయితే 36 × 4/100 చేయండి, 1.44. సో 1.44% ఆఫ్ 500 మనకి డిఫరెన్స్ అమౌంట్ అవుతుంది. ఓకే, సో ఎందుకంటే ఇక్కడే చూసుకోండి 40 - 1.4 ఈ పర్సంటేజెస్ని మెయిన్ పర్సెంట్ 40% నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలంటే 40 మైనస్ ఆఫ్ ఇది. సో 40 - 40 - + 1.44%. ఓకే, డైరెక్ట్ స్టెప్ అండి, ఇది మీకు అర్థమవటం కోసం చెప్తున్నాను. సింగిల్ డిస్కౌంట్కి ఇచ్చిన 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ యాడ్ చేసినప్పుడు రెండు సేమ్ అయినట్లయితే సక్సెసివ్ డిస్కౌంట్స్ని మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేయగా మనకి ఏదైతే వాల్యూ వస్తుందో దాని పర్సంటేజ్ 1.44% ఆఫ్ ఆ అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తే రెండింటి అమౌంట్స్ మధ్య డిఫరెన్స్ డైరెక్ట్గా వస్తుంది. ఓకే, ఒక్క స్టెప్లో అయిపోతుంది, 5 సెకండ్స్ కూడా పట్టదు ఇలాంటి ప్రాబ్లమ్కి. ఓకే, దీన్నే మీరు బేసిక్ మెథడ్లో సాల్వ్ చేయాలి అనుకుంటే సో 50లో 500లో 40% అంటే ఎంత? 500 × 40/100 ఎంత అవుతుందండి? 200 రూపీస్ అవుతుంది ఇచ్చిన డిస్కౌంట్. సో 36 and 4కి సింగిల్ డిస్కౌంట్ ఏమవుతుంది? 38.56% అవుతుంది. సో 500 × 38.56% ఎంత అవుతుంది? 500లో మీరు మొత్తం మల్టిప్లై చేసినట్లయితే 192.8 రూపీస్ అవుతుంది. రెండింటి డిస్కౌంట్స్ మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది? 200 - 192.8 రూపీస్, దట్ ఈక్వల్స్ టు 7.2 రూపీస్ అవుతుంది. మీరు బేసిక్ మెథడ్ సాల్వ్ చేసినా, మీకు తెలిసిన షార్ట్ కట్స్ తెలిసినా, ఇంకొకటి చేసినా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగిన మెథడ్స్ అన్ని మెథడ్స్కి కూడా ఒకటే ప్రాబ్లం వస్తుంది, ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకేనా అండి? సో ఇదైతే షార్ట్ కట్, ఈ మోడల్కి ఇదే ఫాలో అవ్వండి. ఎప్పుడు అప్లై అవుతుంది? ఇచ్చిన పర్సంటేజ్కి సింగిల్ పర్సంటేజ్కి 2 సక్సెసివ్ పర్సంటేజెస్ యాడ్ చేసినప్పుడు ఈక్వల్ అయినప్పుడు మనం డైరెక్ట్గా సక్సెసివ్ డిస్కౌంట్స్ని మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేయగా ఏదైతే పర్సంటేజ్ వస్తుందో ఆ పర్సంటేజ్ ఆఫ్ ఆ అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తే డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ 500 కాదు, ఎంత అయినా ఇవ్వనివ్వండి, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 20% ఇచ్చి ఇక్కడ 15%, 5% 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అన్నారనుకోండి, 15 × 5/100 చేసి ఎంతైతే పర్సంటేజ్ వస్తుందో ఆ పర్సెంట్ ఆఫ్ 500 ఫైండ్ అవుట్ చేస్తే డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీ దగ్గర ప్రాక్టీస్ చేసుకోండి, మీ దగ్గర ఉన్న బుక్స్లో. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ పర్సన్ పెయిడ్ 1700 రూపీస్ ఫర్ ఏ మోటార్ కార్ ఆఫ్టర్ ఏ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 15%. సో 15% డిస్కౌంట్ ఇచ్చాక, సింగిల్ డిస్కౌంట్ ఇచ్చాక అతను పే చేసిన అమౌంట్ 1700 రూపీస్ అంట. ఇఫ్ హీ గాట్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 5%, దెన్ హౌ మచ్ హీ వుడ్ పే. సో ఫస్ట్ మార్కెట్ ప్రైస్ ఎంతండి? ఫస్ట్ డిస్కౌంట్ ఎంత వచ్చింది అతనికి? 15% డిస్కౌంట్ వచ్చింది. 15% డిస్కౌంట్ రావటం ద్వారా అతను పే చేసిన అమౌంట్ ఎంత? 1700 రూపీస్ పే చేశాడు, 17,000 రూపీస్. డిస్కౌంట్ 15% ఇచ్చారు అంటే అతను ఈ పే చేసిన ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది? 85%కి ఈక్వల్ అవుతుంది. సో 85% ఈక్వల్స్ టు 17,000 అయినట్లయితే మార్కెట్ ప్రైస్ 100% ఏమవుతుంది? సో 85 2s are 170 0 0 100 × 200 20,000 రూపీస్. మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? 20,000 రూపీస్ అవుతుంది. ఓకే, సో మనకి మార్కెట్ ప్రైస్ తెలిసింది 20,000 రూపీస్ అని. ఈ 20,000 రూపీస్లో 15% డిస్కౌంట్ ఇవ్వటం ద్వారా అతను పే చేసిన అమౌంట్ 17,000 రూపీస్. అలా కాకుండా 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 10% అండ్ 15% ఇవ్వడం ద్వారా అతను ఎంత అమౌంట్ పే చేస్తాడో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారు కాబట్టి వాటిని సింగిల్ డిస్కౌంట్ కింద కన్వర్ట్ చేసుకుందాం మనము. సింగిల్ డిస్కౌంట్కి ఫార్ములా 10 and 5 అంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు ఫ్రాక్షన్ కన్నా కూడా. 5 + 10 - 5 × 10/100, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 15 - 5/10 అంటే 0.5, దట్ ఈక్వల్స్ టు 14.5%.
సో ఈ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ని సింగిల్ డిస్కౌంట్ కింద కన్వర్ట్ చేస్తే మనకు వచ్చింది ఏంటి 14.5%. అంటే ఆ 20,000 మీద అతని ఇచ్చిన పర్సంటేజ్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత 14.5% ఇచ్చాడు. మార్కెట్ ప్రైస్ తెలుసు, డిస్కౌంట్ పర్సంటేజ్ తెలుసు. దీని నుంచి మనం సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 100 మైనస్ 14.5 అంటే 85.5% ఆఫ్ మార్కెట్ ప్రైస్. సో 85.5 ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో 1/100 ఇంటూ మార్కెట్ ప్రైస్ 20,000. సో క్యాలిక్యులేట్ చేయండి. జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో పాయింట్కి ఒక జీరో క్యాన్సిల్ అయిపోతుంది. మల్టిప్లై చేస్తే 1,700 రూపీస్, 17,100 రూపీస్ అతను పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, క్లియర్ అయిందనే అనుకుంటున్నాను నేను. ఫస్ట్ 15% డిస్కౌంట్ ఇవ్వటం ద్వారా అతను పే చేసింది 1,700 రూపీస్ అంట. డిస్కౌంట్ పర్సంటేజ్ 15%, పే చేసిన సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు 17,000 రూపీస్ అని. దాని నుంచి మనం మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే 85%కి 1,700 రూపీస్ అయితే 100%కి ఎంత అని క్యాలిక్యులేట్ చేసాం, మార్కెట్ ప్రైస్ వచ్చింది. సో ఫస్ట్ ఇచ్చిన కేసు నుంచి మనం మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసాం. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 10% అండ్ 5% ఇచ్చినట్లయితే అతను ఎంత పే చేయాల్సి ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ని సింగిల్ ఈక్వలెంట్ డిస్కౌంట్ కింద కన్వర్ట్ చేసుకుందాం. 10%, 5%. సో ఫ్రాక్షన్స్ కన్నా కూడా మనం ఫార్ములా యూస్ చేస్తే వెంటనే అయిపోతుంది కాబట్టి ఫార్ములా యూస్ చేసుకున్నాను. 14.5% డిస్కౌంట్ వస్తుంది. సో ఆ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ని మనం నెట్ డిస్కౌంట్ కింద కన్వర్ట్ చేస్తే డిస్కౌంట్ పర్సంటేజ్ తెలిసింది, మార్కెట్ ప్రైస్ తెలిసింది. దీని నుంచి మనం సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 14.5% డిస్కౌంట్ ఇచ్చారంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 85.5% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. సో అదే సబ్స్టిట్యూట్ చేసుకున్నాము, క్యాలిక్యులేట్ చేసాము. ఓకే, అలానే మీరు ఇక్కడ 20,000 వచ్చాక ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసుకోవటం కన్నా కూడా, అంటే ఈ సింగిల్ డిస్కౌంట్ కింద కన్వర్ట్ చేసుకోవటం ఎందుకు అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 20,000 ఇంటూ ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చారు అంటే 90/100 ఇంటూ వచ్చిన అమౌంట్ మీద మరొక డిస్కౌంట్ 5% అంటే 95/100. సో మీరు మొత్తం జీరోస్ క్యాన్సిల్ అయిపోతే మొత్తం మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ కూడా 17,100 రూపీస్ వస్తుంది. ఓకే, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు వచ్చాక డైరెక్ట్గా ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే సింగిల్ డిస్కౌంట్ కింద కన్వర్ట్ చేసుకొని ఇలా అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీగా అనిపిస్తే మీ కన్వీనియంట్ని బట్టి మీరు సాల్వ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. The discount offered on a shirt of 500 rupees and a pair of trousers of 1,000 rupees is 20% and 40% రెస్పెక్టివ్లీ. సో డిస్కౌంట్ ఒక షర్ట్ 500 రూపీస్ వాల్యూ ఉన్న షర్ట్ మీద, అలానే ఒక పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్ వాటి యొక్క కాస్ట్ 1,000 రూపీస్, వాటి మీద ఇచ్చే డిస్కౌంట్ ఏంటి 20%, అలానే 40%. ఇఫ్ అజయ్ బాట్ 2 shirts and 3 pair of trousers, then what was the effective discount? సో అజయ్ 2 shirts అలానే 3 pair of trousers కొన్నట్లయితే ఎఫెక్టివ్ డిస్కౌంట్ ఏంటో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ కేసులో 20%, 40% రెండు ఇచ్చారు కాబట్టి దాని నుంచి మనం నెట్ డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయకూడదండి. ఎందుకంటే షర్ట్ కాస్ట్ 500, పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్ కాస్ట్ 1,000, రెండింటికి కూడా డిఫరెంట్ మార్కెట్ ప్రైస్లో ఉన్నాయి, డిఫరెంట్ రేషియోస్ ఇచ్చారు. సో ఇది సక్సెసివ్ కేస్ కాదు. ఓకే, ఫస్ట్ అది ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ ఏం చెప్పారు మనకి, ఒక షర్ట్ కాస్ట్ ఎంత అన్నారు 500 రూపీస్ అన్నారు. సో పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్ కాస్ట్ ఎంత 1,000 రూపీస్ అన్నారు. షర్ట్ మీద ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు 20% డిస్కౌంట్ ఇచ్చారు. ట్రౌజర్స్ మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చారు 40% డిస్కౌంట్ ఇచ్చారు. సో మనకి మార్కెట్ ప్రైస్ తెలుసు, డిస్కౌంట్ తెలుసు, దాని నుంచి సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 80% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. సో 80 ఇంటూ 1/100 ఇంటూ 500. సో జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది, 400 రూపీస్. మార్కెట్ ప్రైస్ 500, సెల్లింగ్ ప్రైస్ 400. సేమ్ ట్రౌజర్స్ మీద 40% డిస్కౌంట్ ఇచ్చారు అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 60% ఆఫ్
మార్కెట్ ప్రైస్. సో 1000లో 60% అంటే 600 రూపీస్. సో ఇవన్నీ అయితే ఇలా క్యాలిక్యులేట్ చేయొద్దండి, మీరు డైరెక్ట్గానే వేసేలాగానే ప్రాక్టీస్ చేయండి. పర్సంటేజెస్ బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఇవన్నీ కూడా ఈజీగా చేయగలుగుతారు. సో షర్ట్ యొక్క మార్కెట్ ప్రైస్ తెలుసు, షర్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ తెలుసు, అలానే పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్ యొక్క మార్కెట్ ప్రైస్ తెలుసు, పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ తెలుసు. దీని నుంచి మనం అజయ్ ఏం బాట్ చేశాడు, 2 షర్ట్స్ అలానే 3 పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్. 2 షర్ట్స్ ప్లస్ 3 పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్. దీని యొక్క మార్కెట్ ప్రైస్ ఏమవుతుందండి, 2 షర్ట్ యొక్క మార్కెట్ ప్రైస్ 500, 2 ఇంటూ 500, 3 ఇంటూ ఆ పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్ యొక్క మార్కెట్ ప్రైస్ 1000. సో 1000 ప్లస్ 3000 దట్ ఈక్వల్స్ టు 4000. మార్కెట్ ప్రైస్ ఏమయ్యింది, 4000 అయ్యింది. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 2 ఇంటూ షర్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 400 ప్లస్ ట్రౌజర్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 600. సో 800, 1800 that equals to 2600 rupees. So market price 4000, selling price 2600 రూపీస్. అతనికి ఎంత డిస్కౌంట్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. సో 4000 నుంచి 2600 సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి 1400 బై 4000 ఇంటూ 100. సో 0 క్యాన్సిల్ అయిపోతుంది, 0 క్యాన్సిల్ అయిపోతుంది. 4 3s are 4 5s are 35%. ఓకే, చాలా సింపుల్ అండి, చాలా ఈజీ, డైరెక్ట్గా ఇచ్చిన ప్రాబ్లం. సో ఒక పెయిర్ ఆఫ్ షర్ట్ యొక్క కాస్ట్ ఇచ్చారు, పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్ యొక్క కాస్ట్ ఇచ్చారు, వాటి మీద ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నారో ఇచ్చారు. దాని నుంచి మనం వాటి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాళ్ళు 2 షర్ట్స్ 3 పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్ కొన్నారు కాబట్టి దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది, దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి డిస్కౌంట్ పర్సంటేజెస్ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే, ఇలాంటి పర్టికులర్ ప్రాబ్లమ్స్లో ఒకటి మనం గుర్తుంచుకోవాలి, ఇక్కడ సక్సెసివ్ కేస్ అప్లై అవ్వదు. ఓకేనా, సక్సెసివ్ కేస్ అంటే ఒకటే ప్రైస్ ఉన్న దాని మీద ఒక్కొక్కసారి డిస్కౌంట్ ఇచ్చి మరలా డిస్కౌంట్ ఇస్తూ వస్తుంటే అది సక్సెసివ్ కేస్ అవుతుంది. ఇక్కడ 2 డిఫరెంట్ ఐటమ్స్ కాబట్టి ఇక్కడ సక్సెసివ్ కేసు అయితే అప్లై అవ్వదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ హడావుడిలో చూడగానే 20% 40% ఎఫెక్టివ్ డిస్కౌంట్ అని మీరు సక్సెసివ్ కేస్ అప్లై చేయొద్దు. ఓకే, మరొకటి ఇంపార్టెంట్, ఇదనే కాదు, ఈ పెయిర్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ ఏమిచ్చారు మనకి, పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్ యొక్క కాస్ట్, పెయిర్ యొక్క కాస్ట్ ఇచ్చారు. అలానే ప్రాబ్లంలో కూడా అతను 3 పెయిర్స్ కొన్నాడు అన్నారు కాబట్టి మనం 3 ఇంటూ 1000 చేసుకున్నాం. ఇక్కడ ఒక్కొక్కసారి ఏమిస్తారంటే పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్ యొక్క కాస్ట్ ఇచ్చి 3 ట్రౌజర్సే కొన్నారు అని ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది, పెయిర్ కాస్ట్ 1000 కాబట్టి ఒక్కదాని కాస్ట్ ఏమవుతుంది 500 అవుతుంది. 3 ట్రౌజర్స్ కొన్నాడు అంటే 3 ఇంటూ 500 1500 అవుతుంది. ఓకే, ఒక్కొక్క కేసులో ఏమిస్తారంటే ఒక ట్రౌజర్ యొక్క కాస్ట్ ఇస్తారు, ఇక్కడ 3 పెయిర్స్ ఇస్తారు. ఒక ట్రౌజర్ యొక్క కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనుకుంటే 3 పెయిర్స్ కొన్నారు అంటే 3 ఇంటూ 2 6 కొన్నారు, వాటి యొక్క కాస్ట్ 6 ఇంటూ 1000 6000 అవుతుంది. ఓకే, సో ఇలా పెయిర్ ఇచ్చినప్పుడు ఒక్కసారి గుర్తుపెట్టుకొని చూడండి, మనకి పెయిర్ యొక్క కాస్ట్ ఇచ్చారు, ఫైనల్గా కూడా పెయిర్ కొన్నారా సింగిల్గా కొన్నారా, లేదా మనకి సింగిల్ దాని యొక్క కాస్ట్ ఇచ్చి వాళ్ళు పెయిర్ తీసుకున్నారా, ఇది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్లో మేజర్ మిస్టేక్ అదే చేస్తారు. పెయిర్ కాస్ట్ ఇచ్చి సింగిల్ది ఫైండ్ అవుట్ చేయొచ్చు, సింగిల్ కాస్ట్ ఇచ్చి పెయిర్ తీసుకున్నారని ఇవ్వచ్చు. అది ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ 2 పెయిర్సే తీసుకున్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. మీరు ఒకసారి చెక్ చేయకుండా చేసేసిన ఆన్సర్ కరెక్టే వస్తుంది. ఎప్పుడన్నా ఒకసారి ఇక్కడ సింగిల్ ఇస్తారు, పెయిర్ తీసుకున్నారంటారు. ఇక్కడ ఒక షర్ట్ అన్నారు, 2 షర్ట్స్ తీసుకున్నారు అన్నారు. అలా కాకుండా 3 షర్ట్స్. ఓకే, ఎలా అయినా మీరు ఇక్కడే మల్టిప్లై చేస్తారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, పెయిర్ ఇచ్చి సింగిల్ లేదా సింగిల్ ఇచ్చి పెయిర్ అన్నప్పుడు మనం డబుల్ చేయాల్సి ఉంటుంది లేదా హాఫ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి పెయిర్ కాస్ట్ ఇచ్చి ఇక్కడ సింగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే బై 2 చేసుకొని ఆ హాఫ్ అమౌంట్ని మల్టిప్లై చేస్తాం. ఓకే, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. చాలా వరకు ప్రాబ్లమ్స్లో అదొక్కటే మనం
చెక్ చేసుకోకుండా సాల్వ్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనం ఏదైతే చెక్ చేయకుండా మేజర్గా తప్పులు చేస్తామో, కరెక్ట్ ఆప్షన్ కాకుండా రిమైనింగ్ 3 ఏవైతే ఉంటాయో అవి మనం రాంగ్ చేసే ఆప్షన్సే ఉంటాయి. మనం సాల్వ్ చేయగానే ఆప్షన్స్లో ఉంటే మనకి కాన్ఫిడెన్స్ మనం చేసింది కరెక్టే అని, లేకపోతేనే ఎక్కడ తప్పు చేసామని ఒకసారి చెక్ చేసుకుంటాం. కానీ సాల్వ్ చేయగానే వచ్చింది మనకి ఆప్షన్స్లో కనిపిస్తే టిక్ పెట్టేసి నెక్స్ట్ దానికి వెళ్తాం. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో మీకు వచ్చినప్పుడు పెయిర్ సింగిల్ ఇచ్చారా లేదా 2 పెయిరే ఇచ్చారా అనేది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని సాల్వ్ చేయండి. ఓకేనా అండి? సో నేను ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.